చాలామంది ఫ్రెషర్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని మిస్టేక్స్ చేస్తారు. అట్లాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు 3 మిస్టేక్స్ చెప్తారు. అది కొందరు ఫ్రెషర్స్ అనుకోకుండానే జాబ్లో జాయిన్ అయిన తర్వాత చేసేస్తారు. మిస్టేక్ నెంబర్ 1, మీ కొలీగ్స్కి మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవడం. కొందరు ఏం చేస్తారు అంటే జాబ్లో జాయిన్ అవ్వగానే వాళ్ళ కొలీగ్స్తోని వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని ఇష్యూస్ షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉండదు. కొందరు కొలీగ్స్ వెల్ విషర్స్ కూడా కావచ్చు, మరి కొందరు కొలీగ్స్ అంటే డబుల్ గేమ్ ఆడేట వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ కంపెనీ జాయిన్ అవ్వగానే మన పర్సనల్ ప్రాబ్లమ్స్, మన ఇష్యూస్ అన్నీ షేర్ చేసుకోకూడదు. ఇది వచ్చేసి ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి కొందరు ఫ్రెషర్స్ దగ్గర నుంచి కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు డబ్బు అడుగుతారు, అంటే లేకపోతే అప్పు అడుగుతారు. సో మీరే ఫస్ట్ ఫ్రెషర్, మీ శాలరీ కూడా తక్కువనే ఉంటుంది. సీనియర్స్ వచ్చి మీ దగ్గర నుంచి అప్పు తీసుకోవడం అది కరెక్ట్ కాదు. మీరు స్టార్టింగ్లోనే దానికి ఒక లిమిటేషన్ పెట్టుకోవాలి. మిస్టేక్ నెంబర్ 3, మనం ఫ్రెషర్స్ జాబ్లో జాయిన్ అవ్వగానే గాసిప్స్లో మనం ఇన్వాల్వ్ కావద్దు. గాసిప్స్ అంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయితోనే తిరుగుతుంది, ఆ అబ్బాయి ఆ అమ్మాయితోనే మాట్లాడుతున్నారు, ఇట్లాంటి అన్ని లేనిపోని డిస్కషన్స్ అంటారు కదా, అట్లాంటి డిస్కషన్స్లో మనం పార్టిసిపేట్ చేయొద్దు. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మనం ఏ వర్క్ కోసం మనకు హైర్ చేశారు ఆ వర్క్ మీదనే ఫోకస్ చేస్తే ఇది ఫ్రెషర్స్ కెరియర్కి డెఫినెట్లీ ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది.